హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు షమా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఈ వీడియోలో నేనైతే మా పిల్లల స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ పెట్టారండి. దానికోసం చేసిన 3 రకాల స్పెషల్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి నేను కూడా వంట స్టార్ట్ చేసేసానండి. కావాల్సినవన్నీ ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ ఆలు కర్రీ చేయాలని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా బియ్యం కూడా నానబెట్టేసాను బగారా రైస్ కోసము. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్ అయితే ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను కదా, తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 సార్లు క్లీన్ చేసి, ఇంకా పెరుగు ఇవన్నీ బయట పెట్టుకున్నాను. ఫోన్ చేసి టీచర్ని ఏ టైంలో పంపించాలని అడిగితే 10:30 11లో పంపించేయమన్నారు. అందుకే తొందరగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని, ఇంకా రెండు లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయిలో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత చికెన్ పీసెస్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా వంట ప్రిపేర్ చేసుకునేటప్పుడు కర్రీకి వేసిన ఉల్లిపాయలు అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత చికెన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. అంటే పిల్లలకి ఒక 2 డేస్ ముందే చెప్పారండి, ఇంకా ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని చెప్పి స్కూల్లో. ఇంకా ప్రైమరీ క్లాసులకే ఉన్నాయి, మా పెద్ద పాపకైతే లేదు. ఇంకా టైం అయితే ఇంకా 9:30 నుంచి నేను స్టార్ట్ చేశానండి. మొత్తం ప్రిపేర్ చేసుకునేటప్పటికి 10 అలా అయ్యింది. ఇంకా కర్రీలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేటప్పటికి టైం 10 అయ్యింది. ఇంకా 1 గంటలో మొత్తం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి తొందరగా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా పసుపు, కారం వేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. లేకపోతే మామూలుగా ముందు నుంచి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పచ్చివాసన పోయే వరకు ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉంచేయాలండి. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటే నెక్స్ట్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అంత స్పైసీగా ఉన్నా కూడా పెరుగు యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇంకా నేను పొటాటో అయితే ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా టొమాటోస్ కూడా ఒక 3 సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. సారీ, 3 కాదండి, నేను 2 యాడ్ చేసుకున్నాను. ఇంకా పొటాటో పీసెస్ మీ ఇష్టం, మీ టేస్ట్కి సరిపడా ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా, లేకపోతే పెద్దగా ఉండాలంటే పెద్ద సైజులో పొటాటో పీస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో ఇంకా బంగాళదుంపలు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి చూసి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా చూసి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్లో కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేము. తక్కువ వేసుకుంటే ఇంకోసారి చూసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఎక్కువ ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఈ కర్రీ అనే కాదు, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు సాల్ట్ అయితే ఫస్ట్లో చూసి వేసుకోవాలి. తర్వాత చివరిలో ఇంకోసారి చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వాష్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఒకసారి ఫోన్ చేశానమాట, ఎంతవరకు వచ్చిందని చెప్పి.
ఆ తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలండి. ఇంకా నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బగారా రైస్ కోసం ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. అంటే కేజీ రైస్‌కి ఎంత సరిపోతుంది, ఏ గిన్నె తీసుకుంటే సరిపోతుందని చెప్పి తీసుకున్నాను. నేను 1 ½ కేజీ అయితే ప్రిపేర్ చేశాననమాట. కేజీ రైస్ అయితే స్కూల్‌కి పంపించేసి మిగిలినది ఇంట్లో పిల్లలకి, మా హస్బెండ్‌కి, నాకైతే మిగిలినది ఇంట్లో వాళ్ళ కోసం ఉంచేసాననమాట. ఇంకా కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇంట్లో చేసిన నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కదా, ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను, సన్‌ఫ్లవర్ ఆయిల్. నెయ్యి యాడ్ చేయడం వల్ల అయితే సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. బగారా రైస్ గాని, బిర్యానీ గాని ఎప్పుడు కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బిర్యానీ మసాలాలైతే, అంటే పలావ్‌కి కావాల్సిన, బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి వన్ బై వన్. యాలకులు, జీలకర్ర లేకపోతే షాజీరా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెమే తీసుకోవాలి. ఇంకా కొంచెం బిర్యానీ ఆకు, లవంగా చెక్క మొత్తం వన్ బై వన్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్టే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. చెప్పాను కదా, స్టార్టింగ్‌లోనే కట్ చేసుకున్నానని చెప్పి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ అయితే రావాలండి. అప్పుడు కలర్ అయితే చాలా బావుంటుంది. చూసారా, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిపాయల్ని చక్కగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. అంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్ కాదు. కొంచెం మీడియం టు హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటే అన్నీ ఈవెన్‌గా అయితే కుక్ అవుతాయన్నమాట. ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత టొమాటోస్, ఇంకా పుదీనా, కొత్తిమీర వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అంటే నేను పుదీనా కూడా ఫస్టే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక రోజు ముందే. అప్పటికప్పుడైతే ఇంకా టైం సరిపోదని చెప్పి. ఆ తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా కేజీ రైస్‌కి ఇంత అని చెప్పి క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కవర్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే మొత్తం ఈవెన్‌గా కుక్ అవుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకా కారంని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ చాలా బావుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి. కారం అయితే కొంచెం చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కవర్ చేసి ఒక 5-10 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో చూసి మీరు అంతా యాడ్ చేసుకోండి.
నా ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ రావట్లేదని కొంచెం బాధగా అనిపిస్తుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! మనం వాటర్ క్వాంటిటీ కూడా చూసి యాడ్ చేసుకోవాలండి. ఇంకా 1 కేజీ రైస్‌కైతే 1 ½ కేజీ వాటర్ అయితే వేయాలి. అంటే నేను గ్లాస్ లెక్కన చెప్తాను. ఈ గ్లాస్‌తో నేను తీసుకున్నానండి. ఇంకా గ్లాస్‌లో తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్ రైస్‌కి ఆ గ్లాస్‌తోనే 1½ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఒక 3 గ్లాసుల రైస్ తీసుకుంటే మీకు 4½ కప్పుల వాటర్ అయితే వేయాలండి. అంటే 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ అలా అనమాట. 1½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే వేయాలండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం అసలు మొత్తం పాడైపోతుంది. గుజ్జులా అయిపోతుందనమాట. రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది. క్వాంటిటీ మాత్రం ఈక్వల్‌గా తీసుకుంటే మీరు బయట రెస్టారెంట్‌లో తెప్పించినట్టే ఉంటుందనమాట. సో, చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లో టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఎప్పుడైనా ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బగారా రైస్, బిర్యానీ రైస్ దేనికైనా గానీ కొంచెం ఉప్పు అంటే సముద్రపు నీళ్ళు అంటారు కదా! ఆ టేస్ట్ ఉంటుంది కదా! అలాగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. అదే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని ఇప్పుడు కవర్ చేసి మామూలుగా వాటర్ బాయిల్ అయ్యే వరకైతే ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టేయండి. ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే. ఇప్పుడు రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. రైస్ ముందే నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇంకా బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్‌గా వాటర్‌లో యాడ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమం ఒక అరగంట ముందైతే ఆహ్, నానబెట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మనము యాడ్ చేసిన వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయ్యే వరకు ఆహ్, ఉంచాలన్నమాట హై ఫ్లేమ్‌లో. ఆ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రైస్‌ని మెల్లగా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గానీ రైస్ యాడ్ చేసేటప్పుడు ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఆ వాటర్ అయితే చేతుల మీద పడే అవకాశం ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో లేదా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే రైస్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అయితే మనం ఉంచుకోవచ్చు. తర్వాత మళ్ళీ కవర్ చేసి హ్మ్. చూసారు గదా! ఇంకా కవర్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్‌లో అయితే మనకి బగారా రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. నేను కలర్ యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకిష్టం ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే అక్కర్లేదు. కొంచెం పాలలో కలర్ కలిపి యాడ్ చేసుకున్నాననమాట. చూసారా మొత్తం ఇలాగా రెడీ అయిపోయిందనమాట. స్మెల్ అయితే చాలా బావుందండి. చాలా చూడండి నేను వాటర్ సరిగ్గా యాడ్ చేశాను. కరెక్ట్‌గా యాడ్ చేశాను. అందుకే ఎలాంటి అదే మెత్తగా అయితే అవ్వలేదు. ఆ రైస్ అంతా సరిగ్గా ఈవెన్‌గా అయితే కుక్ అయిందనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కావాలంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు. లేకపోతే ఆహ్, లెమన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయనైతే యాడ్ చేయలేదు. కొంచెం నెయ్యి అయితే పైన యాడ్ చేశాననమాట. టేస్ట్ ఇంకా బావుంటుందని చెప్పి. కలర్ అయితే చూడండి ఎంత బావుందో. నేను కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే వస్తే చాలనుకున్నాను. ఇంకా టైం అయిపోయిందని చెప్పి తొందరగా మా హస్బెండ్‌కి కూడా ఫోన్ చేశాను. మొత్తం ప్రిపేర్ అయిపోయింది. వచ్చి తీసుకెళ్ళమని చెప్పి. అంటే మా బాబు తొందరగా పంపించేయమని చెప్పాడనమాట. సరే నాన్న నేను టైంకైతే నీకు పంపిస్తానని చెప్పాను మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు. ఇంకా టైంకి అయిపోతే నాకు హ్యాపీగా అనిపిచ్చింది. చూసారా ఇంకా 1 అవర్ కూడా కాదు. ఇంకా కొంచెం తక్కువ టైంలోనే నేను తొందరగా ప్రిపేర్ చేసేసాను. బాక్స్ అయితే నేను బిర్యానీ తెప్పించానండి ఒకసారి. ఆ బాక్స్ ఉంటే దాంట్లోనే రైస్ పెట్టేసాననమాట. నాకు ఇది చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. అంతే ఇలాంటివి ఒకసారి బాగా యూజ్ అవుతాయి మనకి. మా హస్బెండ్ వచ్చేసారు. ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. మొత్తం రైస్ దాంట్లో పెట్టేసి ఇంకా కర్రీ అయితే ఈ బాక్స్‌లో పెట్టేసాను. ఇంకా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ కర్రీ వేయాలని చెప్పి దీంట్లో యాడ్ చేసేసుకొని వేశాను. ఇంకా చికెన్ పీసెస్, ఆలు అన్నీ వేసి ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాననమాట.
మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మా ఇద్దరు అమ్మాయిలకి కూడా ఇద్దరు అమ్మాయిలు కాదు బాబు కూడా లంచ్ అయితే పెట్టేశాను. దాంట్లోంచి తీయడం అవ్వదు కదా! ఇంకా ఈ ప్లేట్స్ అయితే ఒక 20 ప్లేట్స్ అయితే తెప్పించాననమాట. ఇంకా వాళ్ళకి కూడా ముగ్గురికి క్యారేజ్ అయితే సేమ్ అదే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లేట్ అవుతుంది కదా! 11 అవ్వడానికి వస్తుంది అని చెప్పి తొందరగా అయితే తీసుకొని వెళ్ళిపోయారు. గులాబ్ జామ్ రెసిపీ అయితే చూపిస్తానండి మీకు. నేను 1 డే బిఫోరే అంటే ఒకరోజు ముందే గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నాననమాట. అప్పటికప్పుడైతే అవ్వదు కాబట్టి ఇంకా గులాబ్ జామ్ మిక్సర్‌కి కావాల్సినవేంటంటే ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ లోని పౌడర్‌లో కొంచెం హాట్ అంటే ల్యూక్ వార్మ్ మిల్క్ అండి. అంటే లైట్‌గా వేడిగా ఉండే పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత అలాగా రౌండ్ షేప్ బాల్స్ అయితే చేసుకున్నాను. బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అలాగా కొంచెం స్క్రాచ్ రాకుండా అయితే రౌండ్ షేప్‌లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ ఏసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కనే నేను ఒక 4 బౌల్స్ అయితే యాడ్ చేసుకున్నానండి పంచదార. రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా! దాంట్లో యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి దాంట్లో పంచదార యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ వేసి గులాబ్ జామ్ బాల్స్ అయితే వేసి ఇలాగా ఈవెన్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. 2 వైపులా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వవండి. అందుకని చెప్పి పచ్చిగా ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బగారా రైస్, చికెన్ కర్రీ అయితే మా అబ్బాయి కోసమండి. ఇంకా గులాబ్ జామ్ అయితే మా అమ్మాయి చెప్పింది నేను స్వీట్ తీసుకెళ్తానని చెప్పి, తన కోసం అని చెప్పి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంకా ఈ బాల్స్ ఉన్నాయి గదా! ఈ బాల్స్‌ని మనము ఈ పంచదార పాకంలోకైతే యాడ్ చేసుకోవాలి. కొన్ని యాలకుల్ని కూడా బాగా క్రష్ చేసి ఈ పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలి. మరి గట్టి పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్‌గా పంచదార మొత్తం మెల్ట్ అయిపోతే చాలు. కొంచెం ఈ ఈ పంచదార పాకం కొంచెం కూల్ అయిన తర్వాత 1 బై 1 అన్ని బాల్స్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నేనన్నీ ఒక బాక్స్‌లో అయితే తీసి పెట్టేసుకున్నానండి. బాక్స్‌లో తీసి పెట్టేసుకొని ఇంకా గులాబ్ జామ్ అంటే మా ఇంట్లో నచ్చని వాళ్ళైతే లేరు. ఇంకా మా అబ్బాయి అడుగుతున్నాడని చెప్పి ఫస్ట్ తనకే వేసి ఇచ్చేసాను. తినమని చెప్పి. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇంకా లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయన్నమాట. ఇంకా మీరు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మిగిలినవి మా అమ్మాయికి ఇలాగ స్టీల్ బాక్స్‌లో అయితే తీసి పెట్టేస్తున్నానండి. మార్నింగ్ తీసుకెళ్తానని చెప్పింది తను. ఎప్పుడైనా గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం అంటే ఇంట్లో తినేటప్పుడు కూడా మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే తింటేనే చాలా బావుంటుందండి. షుగర్ సిరప్ ఇయన్నీ కూడా టేస్ట్ బాగా కుదురుతాయన్నమాట. అందుకని చెప్పి మా అమ్మాయికి ఇలాగ స్టీల్ బాక్స్‌లో వేసి తను ఎన్ని తీసుకెళ్తానందో అడిగి వేసి ఇలాగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నానండి. మిగిలినవి పక్కన పెట్టి ఫ్యామిలీలో అందరూ తినేశారు. ఇంకా నైట్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మార్నింగ్ మా అమ్మాయికైతే ఇచ్చి పంపించేసానండి. మీకు నేను ప్రిపేర్ చేసిన రెసిపీస్ నచ్చాయా? నచ్చితే మాత్రం నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్కూల్ గ్రూప్ ఉంటుంది కదండీ! వాట్సాప్‌లో ఈ వీడియో అయితే పెట్టారు. స్కూల్‌లో టీచర్స్. ఇంకా తన ఎక్స్‌ప్రెషన్ అయితే చూడండి ఎలా ఉంటుందని చెప్పి. తర్వాత చాలా బావుందని చెప్పారమ్మా ప్రిన్సిపల్ సార్ చూసి అని చెప్పాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.